జిల్లాలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర కొత్తగా నిర్మించిన కోనేరును ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు పాల్గొన్నారు। కొండబిట్రగుంట ఆలయం అభివృద్ధిలో భాగంగా వేమిరెడ్డి దంపతుల దాతృత్వంతో ఈ కోనేటి నిర్మాణం అత్యంత సుందరమయంగా చేపట్టామని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి చెప్పారు। పురాతన ఆలయాల్లో ఒకటైన కొండబిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి తాము అన్ని విధాలా కృషి చేస్తున్నామని తెలిపారు। అలానే ఈ కోనేటిని పునర్నిర్మించడం తమకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని వేమిరెడ్డి దంపతులు పేర్కొంటున్నారు। ఆలయంలో ఎప్పుడో చోళ రాజుల తరంలో నిర్మించిన ఈ ఆలయంలో కోనేరు తిరిగి పునర్నిర్మించడం అనే భాగ్యాన్ని ఆ భగవంతుడు మాకిచ్చినందుకు, ప్రభాకర్ రెడ్డి గారికి నాకు ఇచ్చినందుకు నిజంగా మా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను। అందులో భాగంగా కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు కూడా మమ్మల్ని అడగడం, మేము దానికి వెంటనే స్పందించడం, సుమారు 2 కోట్ల పైన ఈ కోనేరు అవడం జరిగింది। అది మా అదృష్టంగా భావిస్తున్నాం। స్వామివారికి చేసి మేము తిరిగి ఆయనకి కానుకగా ఇవ్వడం, అలాగే ఈ టెంపుల్ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణారెడ్డి గారు కానీ, రవిచంద్ర గారు కానీ, అలాగే బీదా మస్తాన్ రావు అన్న కానీ, వీళ్ళందరూ కూడా ఈ గుడికి ఎప్పటి నుంచో ఈ గుడిని ఎంతో అంగరంగ వైభవంగా భగవంతుడికి ఎన్నో సేవలు చేస్తున్నారు। ఇక్కడ బిట్రగుంట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎప్పుడో చోళ రాజుల తరంలో నిర్మించిన ఈ ఆలయంలో కోనేరు తిరిగి పునర్నిర్మించడం అనే భాగ్యాన్ని ఆ భగవంతుడు మాకిచ్చినందుకు, ప్రభాకర్ రెడ్డి గారికి నాకు ఇచ్చినందుకు నిజంగా మా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను। అందులో భాగంగా కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు కూడా మమ్మల్ని అడగడం, మేము దానికి వెంటనే స్పందించడం, సుమారు 2 కోట్ల పైన ఈ కోనేరు అవడం జరిగింది। అది మా అదృష్టంగా భావిస్తున్నాం। Okay.